నమస్కారం, మీరు చూస్తున్నారు పిఎం న్యూస్. ఈ రోజు తెలంగాణ వార్తలకు స్వాగతం. సంక్రాంతి సెలవులు ముగియడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. హైదరాబాద్ వైపు వస్తున్న ప్రయాణికులతో రద్దీ భారీగా పెరిగింది. మేడారం జాతర నిరకు ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేసిందని, భక్తులకు తాగునీరు, రవాణా వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురంభీం ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు వెబ్సైట్ లో విడుదలయ్యాయని, విద్యార్థులు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు కార్యదర్శి సూచించారు. కరెంటు బిల్లు కట్టలేదని వచ్చే నకిలీ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసు దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యత తగ్గిపోవడంతో పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారత గగన్యాన్ మిషన్ లో భాగంగా ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక 3వ వన్డే మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. డైలీ వార్తల కోసం పిఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి.